సార్ 'కింగ్డమ్' సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ బుక్ మై షోలో 1,00,000 అబోవ్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో, దీని గురించి మీరేమంటారు? నేను ఒక మాట అంట, సినిమా తీసిన దానికి ఈ 1,00,000 టికెట్లకి సరిపోతుందా? 1,00,000 టికెట్లు బుక్ అయ్యాయి. 1,00,000 టికెట్లు 300 రూపాయల రేటు. ఎందుకు ఎంత వస్తుంది? 30 కోట్లు వస్తుందా? 3 కోట్లు వస్తుందా? 300 కోట్లు వస్తుందా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, 1,00,000 టికెట్లు తెగాయి అనేది పబ్లిసిటీ కాదు. ఎన్ని రోజులు ఆడింది అనేది పబ్లిసిటీ. ఎంతమంది చూశారనేది పబ్లిసిటీ. ఎంత ఓపెనింగ్, అన్ని ఓపెనింగ్స్ వస్తున్నాయి. బ్రహ్మాండమైన ఓపెనింగ్, కనివిని ఎరగిన ఓపెనింగ్, చరిత్రలో సృష్టించిన ఓపెనింగ్ హరిహర వీరమల్లు. మరుసటి రోజు ఏమైంది? అంతే, సింపుల్. మరుసటి రోజు ఏమైంది? మీరు సినిమా తీసేటప్పుడు హైప్ తీసుకొస్తున్నారు. అది ఒక్క రోజుకి మాత్రమే థియేటర్ వాళ్ళకి పనికి వస్తుంది. రెండో రోజు ఎందుకు థియేటర్కి జనాలు రావట్లేదు తెలుసుకోవాలి అంటే రేటు పెంచొద్దు. ప్రేక్షకులకు థియేటర్కి రావాలి, ప్రేక్షకులు థియేటర్కి రావాలి. పాప్కార్న్ రేటు పెంచొద్దు, మీరు కూల్ డ్రింకుల రేట్లు తగ్గించండి, సమోసా రేటు తగ్గించండి. ఈ రేట్లు పెరిగిన దాకా మేము రాము. ఆ పరిస్థితుల్లో మనం అర్థమైపోతుంది రేట్లు పెరగడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అని అర్థం చేసుకోవాలి. కింగ్డమ్ కూడా విపరీతంగా రేటు పెంచారు. ఓకే, రత్నం గారు మాట అన్నారు, మా బాధ తెలుసు కదా, మా బాధ నీకేం తెలుసు అమ్మటి రాంబాబు అన్నారు. నేను అపోజిషన్ పార్టీ కోసం మాట్లాడలే. రత్నం గారు, మీ బాధ తెలుసు అని చెప్పేసి మీరు ఎంత ప్రేక్షకుడి మీద మొత్తం భారం పడేస్తే కాదండి. నేను సితార వంశీ గారికి కానీ, నేను రత్నం గారికి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు 100 కోట్లు పెట్టాను, నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువగా పెట్టాను, నేను లగ్జరీగా చేశాను, నేను మొత్తం టోటల్ వేస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేశాను, ఖర్చులు చేశాను, మొత్తం ప్రజల దగ్గర లాక్కుందాం అనేది కరెక్ట్ కాదండి. ప్రజలు ఎంత దాకా తీసుకురాగలుగుతారు, ఏ క్లాస్ ఎంత దాకా వెళ్తుంది, బి క్లాస్ ఎంత దాకా వెళ్తుంది, సి క్లాస్ ఎంత దాకా వెళ్తుందో చూడండి. ఈరోజు రేట్లు ఇప్పుడు నాకు కింగ్డమ్ రేట్లు చూశాను, 295 రూపాయలు వచ్చి ఏ క్లాస్, బి క్లాస్ 200 రూపాయలు ఉంది. మళ్ళీ బి క్లాసు మళ్ళీ మేజర్ బిల్ 200 ఉంటే మామూలు బిల్లు వచ్చి 150 ఉన్నాయి. మళ్ళీ సి క్లాసులు వచ్చి 150 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిటీలో 300 రూపాయలు ఎప్పుడైతే ఉందో, బాగుంటే సినిమాని ఎవరో డబ్బులు లెక్క చేయరు. తేడా వస్తే 100% రేట్లు ఎఫెక్ట్ పడుతుంది. మనకు ఓటీటీ ఉంది, ఏటీటీ ఉంది, ఆటోమేటిక్గా దొంగ ప్రింట్లు వస్తున్నాయి. మనం ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి? మనం 300 రూపాయలు పెట్టుకొని వెళ్తే అక్కడ మన సమాసాలు అన్ని కలిపి 500 రూపాయలు అవుతున్నాయి. ఈ డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఈ సినిమా బాగోలేని సినిమాని చూడడం అవసరమా? నేనేం చెప్తున్నానంటే ఇదొక ఎఫెక్ట్ ఉంది. రెండో ఎఫెక్ట్ ఏముందంటే, మళ్ళా సినిమాని మనం తీసి రిలీజ్ చేసేటప్పుడు మొత్తం టోటల్గా ప్రపంచంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అడుక్కి థియేటర్, ముందుకు థియేటర్, వెనక్కి థియేటర్ వేస్తాం. పబ్లిక్ మాత్రం అంతే పబ్లిక్ మనకి. ఆ పబ్లిక్ అంతే ఉన్నప్పుడు అంత థియేటర్లు ఎప్పుడైతే వేసామో పబ్లిక్ ఫస్ట్ డే సినిమా చూసేస్తే సెకండ్ డే నుంచి మాకు ఎలా చూడటానికి ఎలా ఉంటారు? సూపర్ డూపర్ హిట్ అయితే రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎగ్జిబిటర్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ సినిమా అయినా ఇప్పుడు విశాఖపట్నం ఉంది, 2 థియేటర్లు వేయండి, అక్కడో థియేటర్, ఇక్కడో థియేటర్, లేకపోతే 4 థియేటర్లు వేయండి. మీరు ఆ విశాఖపట్నంలో 12 థియేటర్లు ఈ సినిమానే ఉంటుంది, ఇంకో సినిమా ఉండట్లేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. తెలంగాణలో 100 థియేటర్లు ఉన్నాయంటే 100 థియేటర్లు ఇదే ఉంటుంది, 100 మల్టీప్లెక్స్లు ఇదే ఉంటుంది, 16 షోలు ఇదే ఉంటుంది. ఖాళీగా ఉండకపోతే ఏమవుతుంది? ఫస్ట్ డే నాడే ఖాళీ ఉంది, ఎక్కడ ఫుల్ అయిపోతున్నాయి? మనం ఇవన్నీ ఆలోచించుకొని సినిమాని పెద్ద మనసుతో, మీరు సినిమా హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ సినిమాని మనం కింగ్డమ్ అనే సినిమాని మనం ఎంత పెట్టాము, ఎంత ప్రేక్షకులకి మనం ఆ ఇబ్బంది కలగకుండా కట్టాలి, ప్రేక్షకుడి దగ్గర ఇబ్బంది కలగకుండా రావాలి అంటే ఇవన్నీ మనకు తగ్గుతేనే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. ఇది మనకు ఆల్రెడీ హరిహర వీరమల్లో చూపించింది. హరిహర వీరమల్లో నేను ఏం రత్నం గారు ఎందుకు తీసుకొచ్చానంటే, 700 రూపాయల టికెట్ బి క్లాసుల్లో పెట్టకూడదు, సి క్లాసుల్లో పెట్టకూడదు. ఆ కూలి ఎంత వస్తుంది? ఆ కూలి 700 రూపాయల టికెట్ ఎలా పెట్టగలుగుతారు? ఏ క్లాసులో మీరు 700 కరెక్టు, బి క్లాస్కి వస్తాడు 500 పెట్టాలి, సి క్లాస్కి వస్తాడు 300 పెట్టాలి. అంతే. ఇక్కడ వ్యత్యాసం లేకపోతే 100% బెనిఫిట్స్ ఇది. లేకపోతే బెనిఫిట్స్ ఏ క్లాసు బి క్లాసును సి క్లాస్ వేయడం మానేయండి. దీనివల్ల తీవ్ర నష్టం జరిగింది. ప్రేక్షకుడు ఈ 700 రూపాయలే కంటిన్యూ టికెట్ ఏమో అనుకుని అపోహలో వెళ్ళిపోయారు. ఈ 10 రోజుల దాకా రేటు తగ్గదేమో అని అపోజిషన్ సోషల్ మీడియాలో పెట్టారు. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. మీరు అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చారు, ఎవరు ఏం రత్నం గారు, తప్పులేదు. కానీ అక్కడ మీరు మాట్లాడేటప్పుడు మీరు చేసిన తప్పు కూడా ఉంది కదా దీంట్లో.
మీరు 700 రూపాయలు ఒకటే మా బాధ చూడండి అంటున్నారు, సినిమా తీసి చూడండి అంటున్నారు. సినిమా తీసి మీ డబ్బులు ప్రేక్షకుల మీద వేలకు వేలు రుద్దమని ఎవరు చెప్పలా, వేలకు వేలు రుద్దమని చెప్పలా. ప్రేక్షకుడికి అందుబాటులో రేటు ఉండాలి, అందుబాటులో సినిమా ఉండాలి, అంతే తప్ప ఇష్టం ఉంటే చూడమను లేకపోతే మానేయమనంటే ఈజ్ నాట్ కరెక్ట్. ప్రేక్షకుడు హీరో పిచ్చోడు, సినిమా అంటే హీరో పిచ్చి, పచ్చి పిచ్చి ఉంటుంది బాగా. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ప్రేమించేది హీరోనే. మరి ఆ హీరో కోసం సినిమా చూడాలంటే మరి ఆయనకు అందుబాటులో ఉండాలా లేదా? చూస్తే చూడండి, చూడకూడదు అనేది రాంగ్. రత్నం గారు, అంబటి రాంబాబు గారు కౌంటర్ అవ్వచ్చు, అపోజిషన్ అంటే అది వైసీపీ అవ్వచ్చు, కానీ నేనేం కౌంటర్ ఇవ్వట్లేదు. మీకు అర్థం చేసుకోండి అంటున్నా. హీరోకి ప్రేమించే వాళ్ళు సినిమాకి వెళ్ళాలి అంటే వాళ్ళకి అందుబాటులో రావాలా వద్దా? అలాగే కింగ్డమ్ కూడా ప్రేమించే వాళ్ళు, హీరోని ప్రేమించే వాళ్ళు టికెట్ రావాలంటే అందుబాటులో రావాలా వద్దా? మనం సందు థియేటర్లు వేయడం వల్ల మన థియేటర్ ఖాళీగా మొత్తం రెండో రోజే ఖాళీ అయిపోతుంది. ఎగ్జిబిటర్కి మనం ఏమి ఫేవర్ చేస్తున్నాం? ఇవన్నీ కూడా ఒక్కసారి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నిర్మాతలు అర్థం చేసుకోండి, అలాగే హీరోలు అర్థం చేసుకోండి. రేట్లు పెంచడం వల్ల మీకు రెమ్యునేషన్ పెరగొచ్చేమో తప్ప, రేట్లు పెంచడం వల్ల మీకు ఖర్చులు పెరగొచ్చేమో తప్ప, మీకు సినిమాని ఈరోజు హిందీలో ఒక సినిమా వచ్చింది 50 కోట్లు 1000 కోట్లు చేస్తుంది. ఈరోజు నరసింహమూర్తి అని ఒక సినిమా వచ్చింది, ఫస్ట్ డే 4 థియేటర్లు, తర్వాత 40 థియేటర్లు, 400 థియేటర్లు ఫుల్స్ అవుతుంది. సినిమాలో దమ్ముంటే, కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమాని చూడరు. ఈ 2 ఉదాహరణ తీసుకోండి. ఈ హిందీ సినిమా సైరా సినిమా అనుకుంటా, సైరా ఏదో ఉంది, ఆ సినిమా తీసుకోండి, నరసింహమూర్తి తీసుకోండి. ఇవన్నీ తీసుకొని ఆలోచించి నిర్మాతలు మనం మొత్తం టోటల్గా 1000 కోట్లు తీస్తే 1000 రోజులు ఆడుతుంది అనుకోవడం తప్పు, 500 కోట్లు తీస్తే 500 రోజులు ఆడుతుంది తప్పు. మీరు 1000 కోట్ల సినిమా తీసి మీరు 3 రోజులు సినిమా ఆడితే మీకు చిన్న సినిమాకి వ్యత్యాసం ఏంటి? మీరు మొత్తం 500 కోట్ల సినిమా తీసి 3 రోజులు సినిమా ఆడితే మీకు చిన్న సినిమాకి వ్యత్యాసం ఏంటి? నరసింహమూర్తి 3 వారాలు రెంట్ వచ్చేటట్టు ఉంది, మీకు సైరా సినిమా 3 వారాలు రెంట్ వచ్చేటట్టు. మీ సినిమా 1000 కోట్లలో తీసి ఇన్ని వందల కోట్లు ఎగ్జిబిట్లో డిస్ట్రిబ్యూట్లో మీకు ఇచ్చి రోడ్డు మీద పడిపోయే బదులు ఆ సినిమాలు తీసుకోకుండా ఉండడం బెటర్ కదా. ఈ డబ్బుని వృధా చేస్తున్నారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్ట్ చేస్తున్నారు, చార్టర్డ్ ఫ్లైట్లు వేస్ట్ చేస్తున్నారు. 30% మీరు వేస్టేజ్ ఆపి ఆ వేస్టేజ్ని సగటు ప్రేక్షకుడు మీరు తగ్గిస్తే 100% మన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అభిమానం చంపుకోలేరు. మనం ఫ్యాన్ అంటే ఈ తల్లిదండ్రుల తర్వాత ఫ్యానే అభిమానం. కాబట్టి దయచేసి మనం ఇవన్నీ ఆలోచించండి. కింగ్డమ్ హిట్ కావాలని కోరుకుందాం, సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం, పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. అలాగే విజయ్ దేవరకొండ గారికి బాగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్దాం. కానీ రేట్లు పెరగడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రేట్ల వల్ల దెబ్బతింటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక్కసారి పునరాలోచించుకోమని నిర్మాతలకు కానీ హీరోలకు కానీ నా విన్నపం. ఎందుకంటే ప్రేక్షకుడు అసహనంతో ఉన్నాడు, ప్రేక్షకుడు బాధపడుతున్నాడు, ప్రేక్షకుడు ఏంటి మాకు ఈ బాధ, ఏంటి బాధుడు మాకు అని ఆలోచిస్తున్నారు. వేరే రూట్లు ఎత్తుక్కుంటున్నారు. రూట్లు వెతకకుండా ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే అందుబాటులో అన్నీ ఉండాలి. అది చేయగలిగిన రోజు మనం నిలబడాలి. కనుక అందరూ సహకరిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. కనుక ఈ చిన్న ఆలోచన అందరూ ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.